ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. జూన్ 4న ఫలితాలు రానున్న వేళ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అని బెట్టింగ్ రాయిలు రెచ్చిపోతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గడం లేదు. తమ అభిమాన హీరోను ఆదర్శంగా తీసుకున్న పవన్ అభిమానులు సైతం పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేశారు. అది ఇప్పుడు పిఠాపురంలో మొదలై ఇప్పుడు రాష్ట్రమంతా ట్రెండింగ్ లో ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చాటుతున్న నేపథ్యంలో జన సైనికులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు తయారు చేయిస్తున్నారు. వాహనాల నెంబర్ ప్లేట్ల స్థానంలో ఈ బోర్డును తొలగిస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ తప్పకుండా గెలుస్తారనే విశ్వాసంతో పోస్టులు పెడుతున్నారు. పవన్ ముందుగానే ఎమ్మెల్యే చేసిన జన సైనికులు ఇది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ఆ వెంటనే మిగతా జన సైనికులు దీన్ని ప్రచారంగా మార్చివేశారు. నేమ్ బోర్డు తయారు చేయించుకుని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. దీనికి పిఠాపురం వైసీపీ కార్యకర్తలు కౌంటింగ్ వంగ గీత డిప్యూటీ సీఎం ఏపీ సీఎం గారి తమ్ముడు అంటూ బోర్డును వదిలారు. చిరెత్తిన జన సైనికులు బాబాయిని లేపినోడి తాలూకా, బాబాయిని లేపినేసినోడి తాలూకా, పవన్ అన్న 4వ పెళ్లం తాలూకా అంటూ కొత్త బోర్డుతో ఎదురుదాడికి దిగారు. ఈ వారిలా కొనసాగుతుండగా పసుపు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతల పేర్లతో బోర్డుతో రూపొందించారు. గుంటూరు ఎంపీ గారి తాలూకా, తాడికొండ ఎమ్మెల్యే తాలూకా, ఎమ్మెల్యే ఎరపతినేని తాలూకా, పొన్నూరు ఎమ్మెల్యే తమ్ముడు అంటూ ఎవరికి వారు నేమ్ బోర్డులు తయారు చేశారు. వాహనాల నెంబర్ ప్లేట్ల స్థానంలో వచ్చిన మార్పులను ఆర్డీఏ అధికారులు కూడా గమనిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూసుకుందాం అనుకుంటున్నారో ఏమో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.